హాయ్ ఫ్రెండ్స్. బిఎస్ఎన్ఎల్ దెబ్బకి ఈ టెలికాం రంగం అంతా కుదేలైందనే చెప్పొచ్చు. సో, తామిచ్చిన ఆఫర్‌కి చాలామంది పోర్టబుల్ అయిపోతున్నారు జియో టు బిఎస్ఎన్ఎల్‌కి. సో, బిఎస్ఎన్ఎల్‌లో ఇప్పుడు ఎదుగుదల గురించి, సో, ఈ కస్టమర్లు భారీ వెనక ఏం జరిగిందనేది ప్రతిదీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోతే రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ధరల పెంపు, ఇక బిఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లకి భారీ పెరుగుదల అయితే రీసెంట్‌గా వచ్చేసాయి. ఇక జూలై 3, 4 తేదీల్లో ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్‌ను 11-25% వరకు పెంచేశారు. సో, దీనివల్ల ఆ కస్టమర్స్ అంతా సోషల్ మీడియాలో ఇక వాళ్ళ బాధనైతే వ్యక్తం చేసుకున్నారు చాలామంది. ఎందుకంటే ఇంత రేట్లతో మధ్యతరగతి వాడు రీఛార్జ్‌లు ఎలా చేసుకోగలడు అని. సో, ఇది గణనీయమైన సంఖ్యలో అయితే కస్టమర్స్‌ని బిఎస్ఎన్ఎల్‌కి మారడానికైతే బాగా దారితీసింది. ఇక జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా ఈ అందరికైతే బాగా నష్టాలను చవిచూసేలా అయితే చేసింది. ఇక ఈ కస్టమర్లందరూ బిఎస్ఎన్ఎల్‌కి పోర్టు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశారు. ఇక రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ఈ తమ టారిఫ్‌లను అయితే పెంచిన తర్వాతే భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ అంటే ఇంకా మన బిఎస్ఎన్ఎల్‌లో కొత్త కస్టమర్లు అయితే బాగా విపరీతంగా అయితే పెరిగిపోయారు. సో, ఇక జూలై 3, 4 ఇక ప్రైవేటు కంపెనీలు ఇక ప్రతిదీ ఎయిర్టెల్ నుంచి, వోడాఫోన్ నుంచి చాలా వరకు అయితే పెంచేసినాయి. ఇక బిఎస్ఎన్ఎల్‌కి గర్ పప్సీ అంటే బాయ్‌కాట్ జియో అని ఈ హ్యాష్ ట్యాగులతో ట్విట్టర్‌లో ఏంటి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏంటి ఇవి బాగా తెగ ట్రెండ్ అయితే చేశారు. ఇక ఈ టారిఫ్ పెంపుల నుండి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ఎంఎన్‌పిని ఉపయోగించి దాదాపు 2,50,000 మంది బిఎస్ఎన్ఎల్‌కి అయితే మారిపోయారట. సో, ఈ ఫిగర్ కూడా మామూలు ఫిగర్ అయితే కాదు. అది కూడా 2, 3 డేస్‌లో అయితే. సో, ఇది 2,50,000 మంది బిఎస్ఎన్ఎల్‌కి ఆ 2 రోజుల్లో మారారంటే మామూలు విషయం కాదు. ఇక 2.5 మిలియన్ కొత్త కనెక్షన్లు అయితే పొందింది బిఎస్ఎన్ఎల్. ఎందుకంటే వారి టారిఫ్‌లు ఇప్పటికీ తక్కువ ఆదాయ వినియోగదారులకైతే అందుబాటులో ఉన్నాయి. ఇక కస్టమర్లకి తక్కువ రేటుకే టారిఫ్‌లను అయితే అందిస్తుంది బిఎస్ఎన్ఎల్. ఇక 600 స్పైక్‌తో ఇక ఈ యాన్యువల్ డేటా ప్లాన్‌తో గరిష్ట ధరల పెరుగుదల అయితే కనిపించింది. ఇక ఎయిర్టెల్, రిలయన్స్ వార్షిక ప్యాక్‌తో 365 రోజులు చెల్లుబాటుతో 3,599. సో, ఇక మీరు బిఎస్ఎన్ఎల్ చూసుకొని జియోకి, ఎయిర్టెల్‌కి ఇలాంటివి చూసుకుంటే ఎంత డిఫరెన్స్ తేడా ఉందో చూడండి. మార్జిన్ 75% వరకు ఉంది. 600 ఎక్కడ, 3,599 వరకు ఎక్కడ అంటే 90% వరకు బిఎస్ఎన్ఎల్ సేఫ్‌లా ఉంది. అంటే కాలింగ్స్ వరకు మాత్రమే నేను చెప్తుంది. అదే మొత్తంలో డేటా రోజుకి 2 జీబీ కూడా ఇస్తుంది. 3G ప్లాన్ అయ్యొచ్చు, 4G ప్లాన్ అయ్యొచ్చు. ఇది 395 రోజులు చెల్లుబాటుతో బిఎస్ఎన్ఎల్ ప్లాను ఇక తక్కువ ధర 2,395. ఈ ప్రైస్‌కి అయితే మనకి యాన్యువల్ ప్యాక్ అయితే ఇయర్లీ 395 రోజులు అంటే మన సంవత్సరం దాటి ఇంకా 45 రోజులు, 35 రోజుల దాకా ఈ ప్లాన్ అయితే ఇస్తుంది. ఇక భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా నుండి కొత్త కనీస 28 రోజుల ప్లాను కనీస ధర వచ్చి 199. రిలయన్స్ జియో నుండి అయితే 189. అదే సమయంలో బిఎస్ఎన్ఎల్ అయితే 108 నుండి ఇలాంటి ప్లాన్లు అయితే అందిస్తుంది. సో, ఇక బిఎస్ఎన్ఎల్ 107, 199 మధ్య అనేక ఇది మంత్లీ ప్లాన్స్ అయితే కలిగి ఉంది. ఇక అన్లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్, కొన్ని ఓటీటీ యాప్స్లు కలిగి ఉన్న 229 ప్లాన్ అయితే కలిగి ఉంది బిఎస్ఎన్ఎల్. ఇంకా బిఎస్ఎన్ఎల్ దేశంలో 4వ అతిపెద్ద టెలికాం కంపెనీ అయినప్పటికీ ప్రైవేట్ ప్లేయర్లతో సరిపెట్టుకుపోవడానికి ఇప్పటికీ కష్టపడుతుందనే చెప్పొచ్చు. దీనివల్ల మోడీ వల్లే ఈ బిఎస్ఎన్ఎల్ అనేది చాలా దెబ్బతినేదైతే నేను అనుకుంటున్నా. అసలు ఎందుకంటే ఇప్పటి వరకు ఒక టెలికాం రంగాన్ని కూడా సరైన స్థితిలో పెట్టలేకపోయారంటే ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో చూసుకోవచ్చు. ఎయిర్టెల్‌కి ఇచ్చారు, ఐడియాకి ఇచ్చారు, ఇక జియోకి ఇచ్చారు. ప్రయారిటీ అన్నీ ప్రైవేట్ కంపెనీస్‌కే ఇచ్చారు కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఎందుకు అలాగ వదిలేశారో ఇప్పటికీ నాకు కనీసం అర్థం కాలేదు. అవన్నీ అప్డేట్ అవుతూ ఉంటున్నాయి. మనకి టెక్నాలజీ లేదా గవర్నమెంట్ నుంచి కూడా ఇలాంటిది లేదా ఒక నెట్వర్క్ లేకుండా చేసింది కూలిపోయిన మాత్రం ఈ మోడీ ఎక్కాకే. అంతకుముందు బాగానే ఉండేది నాకు తెలిసి. బిఎస్ఎన్ఎల్‌లో అయితే అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే కాదు చాలామంది పేదవాళ్ళు కూడా సిగ్నల్ లేని సిచ్యువేషన్‌లో కూడా అది సిగ్నల్స్ ఉండేవి ప్రతిదాన్ని. కానీ ఒక్క డేటా అనేది తప్పించి కాల్స్‌కి అయితే సూపర్‌గా అయితే ఉండేది నాకు తెలిసి. ఇప్పుడు ఈ బిఎస్ఎన్ఎల్ 5G మౌలిక సదుపాయాలు అయితే కోల్పోతుంది. అయితే వచ్చే ఏడాది నుంచి 5Gని అయితే అందుబాటులో తీసుకురావాలని అయితే కంపెనీ ఆలోచిస్తుందట. ఇక ఇప్పటికీ 4G రోల్అవుట్ అయితే పూర్తి చేయలేదు. ఇక మెరుగైన ధరగనున్నప్పటికీ ఈ 5G కోసం అయితే చూస్తున్నారు. చూద్దాం. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కూడా తమ కొత్త ప్లాన్లతో అపరిమిత 5G డేటాను అందించాలని అయితే నిర్ణయించుకుంది.
ఇక ఏ కంపెనీ వదులుకోదు కదా. సేమ్ అదే రోజుకు 2 జీబీ లేదా అంతకంటే ఎక్కువ డేటాను అందించే ఏదైనా ప్లాను అన్లిమిటెడ్ 5G డేటాను అందిస్తుంది. ఇక రిలయన్స్ జియో ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే ప్లాన్కు అపరిమిత 5G అందించే 51 నుండి సరసమైన ప్లాన్లు కూడా ప్రారంభించింది. మరి ఈ రెండు అయితే ఇక టెలికాం రంగంలో వార్ జరుగుతుందనే చెప్పొచ్చు. సో మామూలుగా అయితే లేవు. ఈ ఒక్క ఇష్యూ వల్ల వీళ్ళు పెంచుకోవడం వల్ల భారీ సంఖ్యలో అయితే సబ్స్క్రైబర్స్ని అయితే కోల్పోయారు. ఎందుకంటే చాలా మటుకి ఈ కస్టమర్లను కోల్పోవడానికి గల కారణం ఈ టారిఫ్ ప్లాన్ల యొక్క రేట్లే. సో చాలా దారుణంగా ఉన్నాయి. సో దీనివల్ల అయితే పోయి ఇక బిఎస్ఎన్ఎల్కి అయితే మారారు. సో మీరే ఎంతమంది బిఎస్ఎన్ఎల్కి మారారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.